ఇంగ్లీష్ నేర్చుకుందామని డిసైడ్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకొని జాయిన్ అవుతూ ఉంటారు. అక్కడ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ స్టార్ట్ చేశారనుకోండి, పారిపోండి అక్కడి నుంచి, నిలబడకండి చుట్టుపక్కల. ఎందుకంటే మీరు స్కూల్లో కాలేజెస్లో నేర్చుకున్నవి అవే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్. మీరు స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్ళలేదు, వాటి గురించి అసలు నాలెడ్జ్ లేదు అంటే అక్కడి నుంచి స్టార్ట్ చేయడం ఓకే, ఇట్ మేక్స్ సమ్ సెన్స్. బట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఆల్రెడీ అవి నేర్చుకొని మళ్ళీ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి కూడా మీరు అవే నేర్చుకుంటున్నారు అంటే, తెలుగులో ఒక డైలాగ్ ఉంటుంది, అది అవ్వదమ్మా, నిజంగానే అది అవ్వదు. ఎందుకు తెలుసా? మ్యాక్సిమం కోర్స్ డ్యూరేషన్ ఒక 2-3 మంత్స్ ఉంటుంది. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ అయిపోయేసరికి ఆ 2 మంత్స్ అయిపోతుంది. ఇంకేం నేర్చుకున్నారు? ఏం కొత్తగా నేర్చుకున్నారు మీరు ఇంగ్లీష్ మాట్లాడగలగడానికి? సో ఎక్కడైనా జాయిన్ అయిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి, మాట్లాడడానికి బేసిక్గా కావాల్సింది ఏంటి, అక్కడ నుండి నేర్చుకోండి తప్ప నాట్ ఫ్రమ్ ద బిగినింగ్, నాట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అగైన్. ఓకే.